విచిత్ర ప్రపంచం సిరీస్ లో మరో విచిత్రమైన టాపిక్ తో మీ ముందుకు వచ్చాం. పూరిల్లు, తాటాకిల్లు, పెంకుటిల్లు, మెడలు. వీటిలో నివాసం ఉంటున్న మనుషుల గురించి మీకు తెలుసు. అలా కాకుండా బస్ లో కూడా నివాసం ఉండొచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాం. కమాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? గోపి. నా పేరు పాపిగాడి. ఈయనెవరు? నా మెడకి డోలు. మేము ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తామండి. ఎన్ని మార్కులకి? మీరేం చదువుకున్నారండి? అంటే మెట్రికులేషన్ బట్ ఫెయిల్. మీరు ఈ బస్ ని ఇంటిగా ఎందుకు మార్చుకున్నారో చెప్పగలరా? అప్పట్లో మా నాన్నగారు నాటకాలు వేస్తుండేవారు. హరిశ్చంద్రగా ఆయన ఆంధ్ర ఫేమస్. ట్రూప్ అంతా ఈ బస్సులోనే తిరిగేవారు. అసలు నేను పుట్టింది ఈ బస్సులోనేనండి. అమ్మా నాన్న పోయాక వాళ్ళ గుర్తుగా నాకు మిగిలింది ఈ బస్సు మాత్రమే. బస్సు రెంట్కి తిరగకపోవడంతో ఇంటి రెంట్ కట్టడం కూడా కష్టమయ్యేది. అందుకే ఈ బస్సుని ఇల్లుగా మార్చేశాను. ఈ బస్ ని మీరు ఏదైనా ట్రావెల్స్ కి వచ్చు, లేదా ఏదైనా స్కూల్ పిల్లల బస్ కన్నా కన్వర్ట్ చేయొచ్చు. ఈ బస్ మీద సంపాదించడానికి మీరు ఏ ప్రయత్నాలు చేయలేదా? అనుభవం కూడా అయిందండి. అలా కూడా ట్రై చేసామండి. ఒక రోజు ఒరే గోపే, నీకు భయంకరమైన గుడ్ న్యూస్ రా. మన బస్సుకో పార్టీ దొరికింది తెలుసా? పార్టీ దొరికిందా? ఎస్, యాక్చువల్ గా రాజు ట్రావెల్స్ వాళ్ళది. నేనే మేనేజ్ చేసి మనం కట్టుకొచ్చాను. ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ వెళ్ళాలి. పెళ్లి పార్టీ ఎప్పుడు? ఎల్లుండే. అయినా అంత ఎదవలు కాకపోతే మన బస్సు ఎక్కడానికి ఒప్పుకుంటారా? చాలే. ఎంత ఇస్తా ఉన్నారు? 1200 రా. 1200 రా. 2500 ఇస్తున్నారా బయట? అది లగ్జరీ బస్సులకు లావా, మన ఎలర్జీ బస్సు. అసలు ఒకసారి బస్సును చూస్తే ఎవడో ఫ్రీగా ఎక్కమన్నట్టు. నోర్మయ్. ఒరే అది కాదురా, అంత తక్కువ తింటారా? అసలు ఒక్కరాగానే వెళ్ళొస్తేనే కదరా మంది బస్సు వాళ్ళకి అర్థం అవుద్ది. సర్లే. అమ్మయ్యా, ఫస్ట్ డబ్బులు రాగానే నేను పాస్పోర్ట్ కి అప్లై చేసుకోవాలి. ముందు బస్సు బ్రేక్ వేయించాలి. అయ్యి బాబా, మన బస్సుకు ఇప్పుడు బ్రేక్ లేవా? మన జీవితాలకే బ్రేక్ లేవురా. మన బేబత్సమైన బస్సు అని చెప్పి అవతల బిల్డప్ ఇచ్చి వచ్చాను. వాళ్ళని ఏం చేస్తారు ఇప్పుడు? ఏం అక్కర్లేదు. ఎక్కడ బొక్కలు ఉన్నాయో అక్కడ పువ్వులు ఆకులతో కవర్ చేద్దాం. టోటల్ గా ఒక పెళ్లి బస్సు లాగా. ఏంటో ఇదంతా? బస్ అంతా చెట్టు కొమ్మలతో నింపేశారు. అడవిలో కూర్చున్నట్టుగా ఉంది. ఎందుకయ్యా ఇవన్నీ? బొక్కలు కవర్ చేయాలి కదండి. ఏం లేదండి, ఇలాంటి శుభకార్యాలకు వెళ్ళినప్పుడు పచ్చని చెట్లతో మంగళకరంగా అలంకరించడం మాకు అలవాటండి. ఇలాంటి ఫెసిలిటీ ఏ ట్రావెల్స్ లో ఉండదండి. వాళ్ళకి అవసరం లేదులే. పెళ్లి కూతురు మన హీరో అనుకోవాలంటే హడావిడి చేయాలి. రెచ్చిపోతా. ఏయ్ నల్లోడా, ఈడియోకి వచ్చి బస్సులో కూర్చుంటే సినిమా థియేటర్ లో ఉంటున్నాను. ఈడియో ఏదే ఈడియో? ఒక్క నిమిషం సార్. ఈ టీవీ మీ టీవీ. నమస్కారం. వాతావరణంలోని కాలుష్యం వల్ల ఈ రోజు కార్యక్రమాలు నిలిపివేయడమైనది. అంతరాయానికి ఆనందిస్తున్నాం. అరే తుమ్మమొద్దు, తమాషాలుగా ఎర్రి పప్పల్లా కనబడుతున్నావా? ఒరిజినాలిటీ ఉండాలా? ఒరిజినాలిటీ. ఇదిగో మంగారు, అల్లుడు 100 రూపాయలు ఎక్కువనే పర్లేదు. ఏరే ఈడియో బస్సును బుక్ చేయండి. వీడియో లేకపోతేనే మన దగ్గర అద్భుతమైన ఆడియో ఉంది. ఇది మా దగ్గర తప్ప మీరు ఇంకెక్కడ వెళ్ళారు? మా గోపిగడ ఫాదర్ పోయి ముందు పాడిన పద్యాలు సార్. కలసిపోయే నీకేమైనా బుద్ధుందా? శుభవాన్ని పెళ్లి కట్టుంటే కాన్ఫీడ్ మధ్య పెడతావా? అబ్బో ఏంటో ఇది? సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, నడుచుకెళ్ళేవాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోతారు. అసలు ఇది బస్సా చూస్తా? ఇప్పుడు చూడరా, సైకిల్ కంటే ముందు వెళ్తుంది. బస్సు కాలిపోతున్నట్టుందే. హలో, ఫైర్ సర్వీసా?
అలా ఆ పెళ్లి పెటాకులైంది. ఆ ఇన్సిడెంట్ ని అపోజిషన్ ట్రావెల్స్ వాళ్ళు పని కట్టుకుని ప్రచారం చేశారు. అప్పటి నుంచి మా బస్ వైపు కన్నెత్తి చూసిన వాళ్ళు లేదు. సరే, ఇప్పటి వరకు మీరు మీ గతం గురించి చెప్పారు. మరి భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు? నా బస్సును చిన్న చిన్న మార్పులు చేసి మొబైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను. అయితే త్వరలో మీ బస్ లో మేము రుచికరమైన టిఫిన్ చేయబోతున్నాం సారీ అన్నమాట. అండి, డబ్బులు ఇచ్చి తినాలే. అవునండి, మహాలక్ష్మి బ్యాంక్ లో లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ లోన్ సహాయంతో మా మొబైల్ క్యాంటీన్ ని టాక్ ఆఫ్ ద టౌన్ గా చేయాలని మా ఆశ. కానీ మీ బస్ ఎక్కడైతే అక్కడ ట్రాఫిక్ జామ్ అని, మీ బస్ వల్ల అన్ని ఇబ్బందులే అని చెప్తున్నారు. అది మా వల్ల ఏర్పడే ప్రాబ్లం కాదండి. గిట్టిన వాళ్ళు మా గురించి చేసే బ్యాడ్ ప్రచారం అది. ఎరా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇన్నాళ్ళు నువ్వు నాకు చెప్పలేదే. నువ్వు నోరు మీరా? ఈ సందర్భంగా మీకు పెద్ద మనిషి గురించి చెప్పాలండి. ఎవరండి ఆయన? ఆయన్ని చూడగానే ఎవ్వరూ మర్చిపోలేరు. ఊరంతా గర్వించదగ్గ మనిషి సిఐ రంజిత్ కుమార్. నన్ను పొగుడుతూ చూపేయడం వాళ్ళకి అలవాటు. పిచ్చదవం. ఆయన్ని రంజిత్ కుమార్ అంటే ఎవరూ గుర్తుపట్టరు. స్మగ్లర్ వీరప్పన్ అంటేనే గుర్తుపడతారు. ఆ స్మగ్లర్ వీరప్పన్ చాలా డీసెంట్, మనుషులు మాత్రమే హత్య చేస్తాడు. కానీ ఈ లోకల్ వీరప్పన్ గాడు మనుషులు ఎముకలు, తోలు, కండ అన్ని పీకేసి రక్తాన్ని తాగే డీటీఎస్ రక్త పిశాచి. వాడు మా బస్సును చూస్తేనే చాలు పిచ్చెక్కిన పంది పిల్లల గెంతుంటాడు. బస్సు టైరు కింద నిమ్మకాయ బదులు వాడు తలకాయ పెట్టి తొక్కించాలనిపిస్తుంది. ఒరేయ్, ఇది లైవ్ రా. రేయ్, నువ్వు నోర్మై. ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రిలా నన్ను 1 గంట ముఖ్యమంత్రి చేస్తే చాలు వాడిని గాంధీనగర్ రోడ్ లో అందరి ముందు వంకో పెట్టి నడ్డి మీద 4 తన్ని బ్యాక్ లో కిరోసిన్ పోసి నోట్లో దూదులు పెట్టి మరి అంటించేస్తాను. హరామ్ జాదే, కుత్తే, కమీనే. సారీ సార్, మీకు అలాట్ చేసిన టైం అయిపోయిందండి. అయినా సరే వాడిని మాత్రం వదిలేదు. మిస్టర్ గోపి, ఇప్పటి వరకు మీరు మా లైవ్ ప్రోగ్రామ్ కోసం సహకరించినందుకు కృతజ్ఞతలు. ఇట్స్ ఆల్ రైట్. సో ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశారుగా? మళ్ళీ వచ్చే వారం ఇదే రోజు మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. Bye. వస్తామండి. అప్పుడప్పుడు వస్తానుండే. టాటా. నువ్వు రారా? అరే మర్చిపోయాను రా, ఇంటర్వ్యూలో కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే అదిరిపోయేది. అవును, ఎవరో అనుకున్నా ఈరప్పన్ గారు నిన్ను వదిలేసేవాడు. వీరప్పన్ గారు వదిలేయడం ఏంట్రా? తమర ఇంటర్వ్యూ లైవ్ లో వచ్చిందమ్మా. తమర వీరప్పన్ తిట్టిన తిట్లకే ఆడి పాడి గన్లో బుల్లెట్లు లోడ్ చేసుకుని వచ్చేస్తా ఉండుంటాడు. అమ్మని ఎమోషనల్ లో అది లైవ్ ప్రోగ్రామ్ అనేది మర్చిపోయి మరీ రెచ్చిపోయాను రా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఓపెన్ చేద్దాం, అర్జెంట్ ఇక్కడ నుంచి చెక్కేద్దాం. బస్ ఎక్కు. పారిపోవడానికా దొరికిపోవడానికా? ఏంట్రా నీ నస? ఆ దొరికిపోవడానికి కదా బస్ ఎక్కేద్దాం, పారిపోవడానికి కదా పరిగెట్టేద్దాం పదా. నువ్వు ఊరుకోరా మరీను. వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్ ఎప్పుడు చూడాలంట? చూసారంటావా? కన్ఫర్మ్ రాడు వచ్చాడు. ఆ? ఇక్కడ కదా అక్కడ. నమస్కారం సార్, ఇప్పుడే మీ గురించి తలుచుకున్నాం. ఎరా మీకు 100 years కన్ఫర్మ్. కానిస్టేబుల్, ఎస్ సార్. కిరోసిన్ డబ్బా వాడికివ్వు, అగ్గి పెట్టే వీడికివ్వు. ఉవ్వ! తన్ను వద్దు సార్, తన్ను బాగుండదు సార్. తన్ను. నీ అబ్బా, నువ్వు తంటావేరా? మీరే కదా సార్ నన్ను తన్నమంది. నేను తనమని నిన్ను కాదు, వాళ్ళని. పో. ఏమన్నావు? గాంధీనగర్ రోడ్డులో నన్ను ఒంగోబెట్టి, ఓ ఎక్స్క్యూజ్ మీ, ఇది గాంధీనగర్ రోడ్డు కాదు కదా, ఈ సెంటర్ అడ్జస్ట్ అయిపోతావు కదా. నన్ను ఒంగోబెట్టి నడ్డి మీద తన్ని, ఇంకా ఏమన్నావు? ఇంకేమన్నా సార్? గుర్తు తెచ్చుకో. అదేరా ఒంగో పెట్టినట్టు మీద వెనకాల కిరసనాలు పోసి సెండింగ్ చేస్తాను కదా, మర్చిపోవా? నువ్వు నోర్మయ్యి. అలాగే. పోయిరా, కిరోసిన్ పోసి అంటించు. తన్ను. ఏంటి తంతేగా నొప్పుకోలేడు, తన్న హేదోట అయిపోద్దా. తన్నరా. సారీ సార్, అప్పుడేదో ఆవేశంలో మాట్లాడాను. ఈసారి క్షమించండి. టీవీలో నా ఇజ్జత్ తీసావు కదరా. పరువు మర్యాదల కోసం యుద్ధాలు చేసిన వంశం రా మాది. అవునులేండి, ఎవరికైనా ఏమి లేవు, ఆటల కోసం యుద్ధాలు చేస్తారు. నువ్వు నోర్మయ్. వీడికి అసలు మెదడలేదు సార్. మెదడు లేకుండా ఎంతకాలం బతికేశాడా? ఏం మీరు బతకట్లేదా? నేను దీన్ని అంటించేస్తాను. సార్ తప్పైపోయింది సార్. మా నాన్నగారి జ్ఞాపకార్థం మిగిలిన ఆఖరి ఐటమ్ సార్ ఇది. దీన్ని ఏం చేయండి సార్ ప్లీజ్. ఈ డొక్కు ముసునేదన్న లోయలోకి దోసేసి మిమ్మల్ని ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని ఒక కోటింగ్ ఇద్దాం అనుకున్నాను. నాన్న పేరు చెప్పి నా సెంటిమెంట్ మీద కొట్టావు కదరా. అమ్మన్నా, నాన్నన్నా, అక్కన్నా, చెల్లెన్నా నేను తట్టుకోలేను. వదిలేస్తున్నాను, వెళ్ళిపోండి. మళ్ళీ నా స్టేషన్ లిమిట్ లో కనిపించారంటే మిమ్మల్ని షూట్ చేసి పారేస్తాను. నా కంటికి కనిపించకుండా వెళ్ళిపోండి. సార్ మీ కళ్ళు పోయే వరకు మేము మీకు కనిపించాం సార్. తర్వాత నీకు ఎలా కనపడాలి అంటే నేను గుడ్డోడు కావాలనే? అదే ఏరు వీళ్ళు